Daily. Taste the Daily. కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లేనా? అలాగే మరో ఉప ఎన్నికకు సైరన్ వస్తుందా అనే విషయాలు, ఇవి రెండు కూడా రెండు విభిన్నమైన టాపిక్లు. ఆ రెండు తెలంగాణలోనే సో ఎటువంటి పరిణామాల్లో ఉన్నాయి అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ వివరాల్లోకి వెళ్ళినట్లయితే మాజీ మంత్రి కేటీఆర్, ఆయనకు సంబంధించిన F1 కార్ రేస్ ఉంది కదా, ఆ కార్ రేసుకు సంబంధించిన కేసు చాలా కీలక దశకు చేరుకుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే దానికి సంబంధించిన విచారణకు ఒక మాజీ మంత్రి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఈ రకమైన ఆరోపణలు ఎదుర్కొంటూ విచారణకు హాజరుకోబోతున్న తొలి మాజీ మంత్రి కేటీఆర్. సో అసలు విషయం ఏంటి అంటే, ఈ ఫార్ములా ఈ రేసు నిర్వహణ విషయంలో గత ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరించడంలో ప్రభుత్వ ఖజానాకు 54.88 కోట్ల రూపాయలు, అంటే 54,88,00,000 రూపాయలు నష్టం వాటింది. సో ఈ నష్టం వాటిల్లటంలో దీనికి ప్రధాన బాధ్యులుగా అప్పటి పురపాలక శాఖ మంత్రి అయినటువంటి కేటీఆర్, అలాగే అప్పుడు ఆ శాఖ ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఐఏఎస్ అరవింద్ కుమార్. సో వీళ్ళే దీనికి ప్రధాన కారణం అని చెప్పేసి ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థకు సొమ్ము చెల్లించారంటూ పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి, ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ సో అక్టోబర్ 18, అది కూడా 2024 ఫిర్యాదు ఇచ్చారు. సో దాని ప్రకారంగా అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఏదైనా సరే విచారణకి అడ్డంకులు ఏదైనా ఉంది అంటే మరి ఒక మాజీ మంత్రి కాబట్టి సెక్షన్ 17A అనేది ఖచ్చితంగా వర్తిస్తుంది. సో రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ గవర్నర్ గారికి లేఖ రాయడం జరిగింది గతంలోనే. సో ఇదేంటి రాజకీయ కుట్రతోనే చేస్తున్నారు అని చెప్పేసి ఓ ప్రక్కన హైకోర్టుని ఆశ్రయించారు కేటీఆర్. సో ఈ క్రమంలో ఇప్పుడు ఆ అడ్డంకి కూడా తొలగిపోయింది. ఏదైతే గవర్నర్ గారు ఓకే అనుమతికి ఇచ్చారనమాట, పర్మిషన్ ఇచ్చారు విచారణకి. సో ఈ అనుమతి ఇవ్వడంతో ఇక ఖచ్చితంగా విచారణకి హాజరు కావాల్సింది, విచారణకి అదుపులోకి తీసుకోవాల్సింది. సో ఆ లేఖను కేటీఆర్ గారు, సో ఈ క్రమంలో కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడం జరిగింది. న్యాయవాది అనుమతించినప్పటికీ విచారణ జరుగుతున్న ప్రదేశానికి దూరంగా కూర్చోవాలని స్పష్టం చేయడం జరిగింది. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, సో ఇప్పుడు ఏంటి ఇక్కడ దీనికి సంబంధించి నివేదిక ప్రభుత్వానికి పంపారు. కేటీఆర్పై అభియోగ పత్రాలు దాఖలు చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి కావడంతో దర్యాప్తులో రాబట్టిన ప్రాథమిక ఆధారాలతో ప్రభుత్వం మరో నివేదిక రూపొందించి గవర్నర్కు పంపించడం జరిగింది. దాన్ని పరిశీలించిన గవర్నర్ కేటీఆర్ ప్రాసిక్యూషన్కు తాజాగా అనుమతినిచ్చారు. సో ఈ అనుమతినిచ్చేసరికి మరి ఇప్పుడు ఏం జరగబోతుంది? ఈ ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతి ఇవ్వడంతో అభియోగ పత్రాలు దాఖలు చేసేందుకు అడ్డంకులన్నీ తొలగిపోయినట్లే. సో ఐఏఎస్ అరవింద్ కుమార్ న్యాయ విచారణకు ఏ క్షణమైనా డిఓపిటి అనుమతి ఇవ్వచ్చని పేర్కొంది. అది రాగానే అవినీతి నిరోధక శాఖ అభియోగ పత్రాలు దాఖలు చేయనుంది. ఆ తర్వాత న్యాయస్థానంలో విచారణ మొదలవుతుంది. సో న్యాయస్థానంలో అభియోగ పత్రాలు దాఖలు చేసిన పక్షంలో అరెస్టుకు అవకాశం లేనట్లేనని భావిస్తూ ఉన్నారు. సరే, అది అరెస్టు జరుగుతుందా జరగదా, ఏం జరగబోతుంది అనేది మనకు ముందు తెలుస్తుంది. సో ఈ ప్రకారంగా కేటీఆర్ ఈ కార్ రేసుకు సంబంధించిన దాంట్లో ఈ విధంగా ప్రభుత్వానికి కొంత నష్టం చేకూర్చేలాగా వ్యవహరించారు అని చెప్పేసి ఇది కొంత ఇబ్బందికరమైన పరిస్థితిగానే బీఆర్ఎస్కి భావించాలి. సో అలాగే ఇక మరొక కీలకమైన అంశం ఏదైనా ఉంది అంటే, ఈ పార్టీ ఫిరాయింపుదారుల ఎమ్మెల్యేలు. సో ఏ పార్టీ అధికారంలో ఉండగా ఇక ఆ పార్టీ వైపు జెండాలు కప్పేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు కదా, దీనికి సంబంధించిందే ఈ అంశం. సో ప్రధానంగా దాదాపు 10-12 మంది ఎమ్మెల్యేలు దాకా అధికార కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపటం, అంటే వాళ్ళు బీఆర్ఎస్లో గెలిచినప్పటికీ టెక్నికల్గా బీఆర్ఎస్లోనే ఉన్నట్టుగా చూపిస్తున్నారు, కానీ కాంగ్రెస్కి జై కొడతా ఉన్నారు. కానీ ఒక ఇద్దరు మాత్రం ఆ పరిస్థితుల్లో లేరు. సో వాళ్ళపైన ఖచ్చితంగా అనర్హత వేటు పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఎందుకంటే స్పీకర్ పైన ఒత్తిడులు ఉన్నాయి, పైగా ఇక్కడ సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసిన స్పీకర్కి, మీరు ఇమీడియట్గా తగిన చర్యలు తీసుకోండి అని. సో ఇక్కడ ఈ కిటికీ ఏంటి అంటే, ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్లో గెలుపొంది కాంగ్రెస్ పార్టీకి చేకొట్టారు, అది కూడా అఫీషియల్గా చేకొట్టారు. ఒకరు దానం నాగేందర్, మరొకరు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే అయినటువంటి కడియం శ్రీహరి. సో వీరిద్దరే ఇప్పుడు రాజీనామా చేయవలసిన పరిస్థితికి వచ్చింది. రాజీనామా ఎందుకు ఏమిటి అంటే, ఇప్పుడు దానం నాగేంద్ర ఉన్నారు, ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన గెలుపొందిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి జై కొట్టేశారు.
కాంగ్రెస్ పార్టీకి జై కొడతాం కూడా ఏ రకంగా కొట్టారు అని అంటే, ఆ తర్వాత 6 నెలలకే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. ఓ ప్రక్కన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆయన, మరో ప్రక్కన సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అంటే ఇక అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేటే కదా. సో అందు గురించే ఆయన పైన అనర్హత వేటు వేయాల్సిందే అని చెప్పేసి ఇక్కడ చట్టపరంగా చర్యలు తీసుకోవాలి, న్యాయస్థానపరంగా అని చెప్పేసి పిటిషన్ దాఖలైన క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ అనర్హత వేటు వేయాలి. సో ఇప్పుడు అనర్హత వేటు వేసేంత వరకు వీళ్ళు రాజీనామా చేయలేదనుకోండి, అప్పుడు 6 సంవత్సరాల పాటు రాజకీయాలకు దూరంగా ఉండాలి. సో ఆ క్రమంలో వాళ్ళు అనర్హత వేటు పడకముందే ఖచ్చితంగా రాజీనామా చేయవలసిన పరిస్థితి. సో ఆ ప్రకారంగా దానవ్ నాగేందర్ ఇప్పుడు రాజీనామా సమర్పించాలి అనే ఆలోచనలో ఉన్నారు. అలాగే నిన్న ఆయన ఢిల్లీ పయనమయ్యారు. సో ఢిల్లీ వెళ్ళి అక్కడ కాంగ్రెస్ అధిష్టానంతో మాటామంతి జరుపుకొని మరి తర్వాత టికెట్ అతనికి ఇచ్చి గెలిస్తే మంత్రిగా చేయాలి అనే కండిషన్ ఏదో అడుగుతున్నారు అన్నట్లుగా ఉంది. సో దానికి అధిష్టానం ఏం చెప్తుంది ఏంటి అనే దానికంటే కూడా ముందుగా ఈయన రాజీనామా సమర్పించాలి, లేదంటే అనర్హత వేటు పడింది అంటే ఈ రాజకీయాలకు ఒక 6 ఏళ్ల పాటు దూరంగా ఉండాలి. ఇక దాని తర్వాత ఇందులో క్యాండిడేట్ నెంబర్ 2 సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు, మాజీ మంత్రిగా కూడా చేశారు ఆయన, మాజీ మంత్రి కూడా ఆయన. సో ఏంటి అంటే కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఆయన ఏం చేశారు, అఫీషియల్గా కాంగ్రెస్లోకి, అది ఎప్పుడు 31 మార్చి 2024 స్వయాన ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకోవడం జరిగింది. సో ఈ క్రమంలో ఆయన కూడా ఈ దానవ్ నాగేందర్ పరిస్థితే. సో ఈ క్రమంలో ఇప్పుడు అతను కూడా దానవ్ నాగేందర్ రాగానే రాజీనామా సమర్పించి ఇక ఉప ఎన్నిక అనేది అనివార్యంగా భావించాలి. అటు ఖైరతాబాద్ కావచ్చు, ఇటు స్టేషన్ గన్పూర్ కావచ్చు. అఫ్కోర్స్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మొన్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఏదైతే ఒక 25,000 మెజార్టీతో గెలుపొందిందో కాంగ్రెస్ పార్టీ, ఇక అదే ఊపు అదే ఉత్సాహంతో ఏముంది రాజీనామా చేస్తే మరలా ఉప ఎన్నిక వస్తుంది, మరలా గెలుద్దాం మనం, ఆ 2 సీట్లు కూడా మన ఖాతాలోకే వస్తాయి కదా అనే ధీమాలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉండొచ్చు. సో అంత ఈజీగా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో గెలిచినంత ఈజీగా ఈ నియోజకవర్గాల్లో గెలవడానికి ఆస్కారం ఉందా? ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కొంత డిఫరెంట్. అక్కడ మైనారిటీ సోదరులు, ముస్లిం మైనారిటీ సోదరులు ఓటర్లు ఎక్కువగా ఉన్న క్రమంలో అక్కడ ఎంఐఎం సపోర్ట్ రావడంతో వాళ్ళకి ఆ గెలుపు సాధ్యమైంది. కానీ ఇప్పుడు ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ కానీ స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యున్సీ కానీ ఆ తరహా పరిస్థితి ఉందా లేదా అనేది మరి రేపు ఇక ఒకవేళ ఉప ఎన్నిక కోడ్ వస్తే, సిగ్నల్ కనుక ఇస్తే, అప్పుడు దానికి సంబంధించిన సమీకరణాలన్నీ కూడా మారిపోతాయా, ఏ విధంగా ఉంటాయి, అక్కడ ఓట్ బ్యాంక్ పరిస్థితి ఏంటి, అసలు దానవ్ నాగేందర్కి ఏ రకమైన ఫాలోయింగ్ ఉంది, అలాగే స్టేషన్ గన్పూర్లో శ్రీహరికి ఏ విధమైన సానుకూలత ఉందా లేదా, ఇవన్నీ కూడా చాలా ఆసక్తికరమైన అంశాలుగా ఉండబోతున్నాయి. సో మొత్తం మీద తెలంగాణ రాజకీయాలు అనేవి చాలా చాలా ఆసక్తికరంగా మారబోతుంది. ఒక ప్రక్కన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ ఆయన ఇప్పుడు మరి విచారణకు హాజరు కాబోతున్నారు. అది అరెస్ట్ వరకు వెళుతుందా, ఏం కాబోతుంది అనేది ఒకంతైతే, ఈ ఉప ఎన్నిక వస్తే మరి ఆ 2 స్థానాలు కూడా బీఆర్ఎస్ పార్టీవే, అవి ఎంతవరకు నిలబెట్టుకోబోతున్నారు అనేది కూడా చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది. మరి చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది. ఈ వీడియో పైన ప్రధానంగా తెలంగాణలో ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ కాబోతారా, అలాగే ఉప ఎన్నిక స్టేషన్ గన్పూర్ మరియు ఖైరతాబాద్లో ఏ విధంగా ఉండబోతుందనే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.